ముక్కు, సైనస్లు, అంగడి అంటాము, ప్యాలెట్ వెనకాల, కొండ నాలుక, చిన్న నాలుక అంటాము ఆ ప్రదేశము, టాన్సిల్ ఉండే ఏరియా, ఇక్కడ స్వరపేటిక వాయిస్ బాక్స్ ఉండే ఏరియా, వోకల్ కార్డ్స్. సో ఇక్కడ నుంచి ఈ పై భాగం వరకు మనం అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ అంటాము. వోకల్ కార్డ్స్ స్వరపేటిక నుంచి కింద విండ్ పైప్ అక్కడ కింద వరకు లంగ్స్ వరకు ఇదంతా లోయర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ అంటాము. సో అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ లో మనకు దగ్గు, ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి ట్రిగర్స్ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ లో కూడా ఉంటాయి. జలుబు చేయటము, సైనస్ ఇబ్బందులు రావటము, టాన్సిలైటిస్ రావటము, సోర్ థ్రోట్ రావటము, పోస్ట్ నేసల్ డ్రిప్ అంటాం, పడుకున్నాక ముక్కు వెనక నుంచి గొంతులోకి కఫం జారటం, పోస్ట్ నేసల్ డ్రిప్స్. ఇవి క్రానిక్ కఫ్లకి చాలా వెల్ నోన్ కారణాలు. సో మనకు దగ్గు తగ్గట్లేదు, అనేక రకమైన మందులు వాడాము, సిరప్లు వాడాము, కానీ దగ్గు మాత్రం తగ్గట్లేదు. సో మనం కారణం అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ లో వెతకవచ్చు. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.